ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారా? నూతన మాసంలో దేవుని యొక్క కృపలో మరి అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు. దేవుడు క్రొత్త కార్యాలు చేయాలని ఆశపడదాం. గతంలో ఎదుర్కొన్న బాధలు అప్పచేయాలన్నీ వెనక్కి వదిలిపెట్టేసి దేవుని యొక్క నూతనమైన కృపతో క్రొత్త ఆశతో ముందుకు సాగుదాం. దేవుని వాక్యం సెలవిస్తోందిగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చున్నానని. గనుక ఈ నెలలో మీరు చూడబోయేది ఒక గొప్ప మార్పు, మీరు అనుభవించేది పోయేది దేవుని యొక్క ఆశీర్వాదం. కనుక వాక్యం విందాం. మే నెల 1వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఈ వాగ్దానము సాధారణమైన ఆశీర్వాదం కాదు. రిస్టోరేషన్, పునరుద్ధరణ, సమృద్ధి, ఆనందాన్ని దేవుడు ఇచ్చే శక్తివంతమైన ప్రవచనాత్మకమైన వాగ్దానం. చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చే పనితీరును ఈ యొక్క వచనము మనకి వివరిస్తూ ఉంది. మొదటి మాటగా నీవు చూచి ప్రకాశింతువు. దేవుడు ముందు చెప్తున్న మాట, చూపును మారుస్తాను. దర్శనం మనకి జీవితాల్లో కలిగినప్పుడు జీవితం మారుతుంది. మన పరిస్థితులు కాదు, మొదట మన దృష్టి, మన విజన్ మారితే మన జీవితం ప్రకాశిస్తుంది. మన జీవితం అద్భుతమైన దీవెనకరంగా ఉండగలుగుతుంది. చూపు మారగలగాలి, మొదట దృష్టి మారగలగాలి, చూసే విధానం మారగలగాలి. కొంతమందికి అదేంటో తెలీదు, ప్రతిదీ చెడ్డగా కనిపిస్తుంది, ప్రతిదీ నెగిటివ్గా కనిపిస్తుంది, ప్రతిదీ వ్యతిరేకగా ఆలోచిస్తారు. అది మంచిది కాదు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో యోబు భక్తుడు అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అని. యోబు జీవితంలో మార్పు ఎక్కడ మొదలైంది? దేవుణ్ణి చూచినప్పుడు. చూచుట ద్వారా నీ సమస్యలను కాదు, దేవుని యొక్క వాగ్దానాలను చూడండి. ప్రార్థనలో దేవుని యొక్క ముఖాన్ని వెతకండి, దేవుని యొక్క దర్శనాన్ని వెతకండి. దృష్టి మారితే, చూసే విధానం మారితే నీ దశ మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి. రెండవ భాగం, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును అంటే అంతరంగములో నుంచి ఆనందం, ఉప్పొంగ చేసే ఆనందం. దేవుడు బయట ఉన్న పరిస్థితులను చక్కబెట్టడం కంటే, లేదా బయట కనిపించే ఆశీర్వాదాల కంటే కూడా ముందు మన మనస్సులో ఆయన ఆనందాన్ని నింపుతాడు. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 2-3 వచనాల్లో, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. చూసారా, దేవుడు చేసిన కార్యాలు చూసినప్పుడు మన గుండె ఉప్పొంగుతుంది. దేవుడు నడిపిస్తున్న విధానాన్ని మనము గ్రహించగలగాలి. దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న కార్యాలను అర్థం చేసుకోగలగాలి. గతంలో దేవుడు చేసిన మేలులను గుర్తుపెట్టుకుంటూ కృతజ్ఞతతో హృదయంలో నింపుకున్నప్పుడు బాధల మధ్యలో కూడా సంతోషాన్ని అలవరుచుకోగలుగుతాం. దేవుడిచ్చే ఆనందం హృదయ ఆనందము గలవారై అన్నది వాక్యం. హృదయ ఆనందము గలవారై దేవుని యొక్క ప్రజలు ఆయన ఎద్దకు వస్తారు. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. పరిస్థితులు ఏవైనా సరే దేవునిలో మనం ఆనందించే వరంగా మనం ఉండగలగాలి. దేవుని ఆనందమే, దేవుని యందు మనం ఆనందించడమే మన జీవితానికి ఇచ్చే గొప్ప శక్తి. మూడవ భాగం, సముద్ర వ్యాపారము నీ వైపునకు త్రిప్పబడును, అనుకోని వనరులు సమకూర్చబడ్డం. ఇది ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని గురించిన బలమైన వాగ్దానం. సముద్రం అంటే అపారమైన సంపద, అంటే వ్యాపారం, అవకాశాలను దేవుడు అనుగ్రహించాడు. నువ్వు అనుకున్నట్లుగా కాదు, నువ్వు ఎదురు చూసినట్లుగా కాదు, దేవుడు ఊహించని ద్వారాలు మీ కొరకు తెరవబడ్డం. ద్వితీయోపదేశకాండం 8:18, మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలుగు చేయబాడు ఆయనే. పేతురు గారు ఖాళీ వలను వేసినా కానీ
క్రీస్తు మాట చొప్పున, నీ మాట చొప్పున నేను వేస్తున్నాను అన్నాడు. ఆయన అలా వేసినప్పుడు వలలు పిగిలేంతగా చేపలు పడ్డాయి. అంటే మీరు పడుతున్న శ్రమతో పాటు దేవుని యొక్క సహాయం అవసరం, దేవుని యొక్క మాట అవసరం. నీ మాట చొప్పున అన్నారు. మనము నీ మాట చొప్పున ప్రభా ఇది మేము చేస్తున్నాం అని మనం చెప్పగలుగుతున్నామా? దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు ఎక్కడి నుండైనా ఆశీర్వాదాలు తెస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఏమి ఇది చేయగలిగి మరొకటి చేయలేని కార్యాలు ఏది ఉండదు. ఆయన దేనినైనా చేయగలడు గనుక సముద్ర వ్యాపారాలు, ఊహించని ఆర్థికపరమైన సహాయాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. 4వ భాగం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఇది కేవలము డబ్బుకి ఆర్థిక పరమైన దానిని బట్టి కాదు, కానీ ప్రభావం, ప్రతిష్ట, గౌరవం, దైవిక కృప. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వల్లనే కలుగుతాయి కదా. దేవుడు నిర్ణయిస్తే జనముల సంపద కూడా నీ వైపు వస్తుంది. దేవుడు ఇవ్వాలి అనుకుంటే అది నీ వైపు వస్తుంది. అయితే నిజంగా వినయమైన మనసు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి మాత్రమే, ఎవరైతే వినయంతో నడుచుకుంటున్నారో, మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని ఎవరు వెతుకుతున్నారో వారిని జీవితాలను దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. మీ పరిస్థితులు ఎలాంటివైనా కానివ్వండి, నీ పరిస్థితులు విరిచేసాయా? మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టేశారా? అయితే ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీ హృదయాన్ని నేను మరలి కూడా నిర్మిస్తాను. నీ గాయాలను, అది నీ అంతం కాదు. నీ బాధను ప్రభుతో పంచుకో, క్షమించు, నీకు స్వస్థతని ఇస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపండి. దేవుని యొక్క ముఖ దర్శనం చూడడానికి ప్రయత్నించేయండి. అనేకమైన అవకాశాలు, ఊహించని ద్వారాలు ప్రభు మీ జీవితాల్లో ఆయన జరిగించే దేవుడు. మీ చీకటి దినాలు ముగిసే దినం వచ్చింది. మీ కళ్ళకు క్రొత్త వెలుగును దేవుడు అనుగ్రహిస్తాడు. నీ హృదయం మళ్ళీ ఆనందంతో నింపబడుతుంది. నీ చేతులు ఈ రోజున ఖాళీగా ఉన్నాయి కదా, ఆ ఖాళీ చేతుల్ని దేవుడు నిండారులుగా నింపబోతా ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఖ్యాతి, పేరు అన్నీ కూడా దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చింది. 60వ అధ్యాయం 5వ వచనం, నీ గుండె ఉప్పొంగుతుంది. ఇది చిన్న ఆశీర్వాదం కాదు. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ అంటే ఏంటి తెలుసా? పొంగి పొరలే ఆశీర్వాదాలు దేవుడిని మీ యొక్క ఒడిలో ఆయన నింపబోతా ఉన్నాడు. ఆశతో ప్రభు వైపునకు చూడండి. ఆయన యొద్ద మాత్రమే కృప దొరుకుతుంది, మనుషులు ఎవరి దగ్గర కాదు. నీ కన్నీళ్లు ఆనందంగా ఆయన మారుస్తాడు. నీవు ఎదుర్కొంటున్న నీ కొరత ఏదైతే ఉందో నీ జీవితంలో, అది దేవుడు సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు. నీ విరిగిపోయిన హృదయాన్ని దేవుడు బలంగా మార్చిపోతా ఉన్నాడు. నమ్మగలుగుతారా దేవుని యొక్క వాగ్దానాన్ని? దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు కూడా కొదువు చేసే దేవుడు కాదు. నమ్మిక మాత్రం ఉంచండి. దేవుని యొక్క మహిమ మీ జీవితంలో ఆయన చూడబోతా ఉన్నాడు. ఈ మాసమంతా కూడా అద్భుతమైన ఆశీర్వాదపు దీవెనలు దేవుడు మీ జీవితంలో కుమ్మరించిపోతా ఉన్నాడు. గొప్ప మార్పులు కలగడం మీరు చూడబోతా ఉన్నారు. దేవుని యందు విధేయతలు కలిగిన వారికి ఏ మేలు కూడా ఆయన తక్కువ చేయడు. నమ్మిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి. అత్యంత ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క మాసం యొక్క మొదటి దినంలో మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిన్ను నిండారులుగా మేము దీవెన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 మాసాలు ఈ 2026 సంవత్సరంలో కాచి కాపాడావు, భద్రపరిచావు. 5వ మాసంలో అడుగుపెట్టడానికి నువ్వు కృప చూపించిన దేవుడవు, నీకు వందనాలు. దాచి ఉంచిన ప్రతి మేలును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నడిచి వచ్చిన మార్గాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే కృతజ్ఞతతో నిండి నేను స్తుతిస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు. నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. దేవా, ఇదిగో ఈ వాక్యం ద్వారా ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి యొక్క చూపును మార్చండి, హృదయాన్ని ఆనందంతో నింపండి, పరిస్థితులను ఆశీర్వాదించండి. ప్రభా, నీకు వందనాలు. ఇతరులకు దీవెనకరంగా నీ బిడ్డలు ఉండాలి ప్రభా. బలపరచమని అడుగుతూ నిశ్చయంగా ఎదురు చూస్తున్న ప్రతి అవకాశాలు కూడా నీ బిడ్డలకి ద్వారాలు తెరవండి. అద్భుతం జరిగించి హృదయానందంతో నీ బిడ్డలు నిన్ను స్తుతించగలగాలయ్యా. అట్టి కృపతో బలపరచమని కుటుంబాలలో నీ దీవెనివ్వండి.
బిడ్డల్లో ప్రభా నీ సమాధానం ఉంచండి. నీ అందులో భయభక్తులతో బిడ్డల ముందుకు సాగుటకు సహాయం చేయి. భార్యాభర్తల మధ్యన సమాధానం ఐక్యతతో నింపండి. వృద్ధులలో ప్రభా జ్ఞానంతో నింపండి ప్రభా. బిడ్డల యొక్క ప్రేమను పొందుకునే జ్ఞానం వృద్ధులకు మీరు దయచేయండి. ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ప్రతి విధమైన బంధకాలలో ఉన్న వారిని విడుదల చేయమని ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో, ప్రార్థనల్లో నైనా మరిదిగో తీసుకుంటున్న నిర్ణయాల్లో మీరు తోడేండి నడిపించి బలపరిచి ఆధ్యాత్మికంగా శక్తివంతులుగా నీ బిడ్డలను బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.